హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి స్త్రీ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 11వ భాగం అందించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. సుజ అదో మాదిరిగా నవ్వింది. పొద్దుట జామ చెట్టు మీద కాకి అరుస్తుంటే ఎవరో వస్తారే అంది అమ్మ. అలాగే నువ్వు రావడం గమ్మత్తుగా ఉంది అంది భోజనాలన్నీ ముగిసి తీరిగ్గా కూర్చుంటూ. పార్వతి రైలు దిగేసరికి రాత్రి 9 అయింది. పడకలకు సిద్ధపడుతున్న వాళ్ళంతా సంతోషంగా పార్వతి చుట్టూ కబుర్లాడుతూ కూర్చున్నారు. కామేశ్వరమ్మ చాలా మారింది. ఎప్పటిలా తిరుగుతూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంది. తెలిసిన వాళ్లకు ఆవిడ కళ్ళలో ఏవో ఆవేదన అలలు కనిపించకపోవు. నేను వెళ్ళి పడుకుంటానండి అని సెలవు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి, చంటిబిడ్డ తల్లి. పిన్నిగారు, మీరు కూడా పడుకోకూడదు, పొద్దుపోయింది అంది పార్వతి కామేశ్వరమ్మను ఉద్దేశించి. అమ్మకి మాత్రలిచ్చి వస్తానుండు పార్వతి అంటూ సుజ అలమరలో నుంచి 2 నిద్ర మాత్రలు, గ్లాసుతో నీళ్లు తెచ్చి తల్లికిచ్చింది. కామేశ్వరమ్మ మాత్రలు మింగి లేచి, కబుర్లు వేసి కూర్చోక మీరు కూడా పడుకోండి అంటూ హెచ్చరించి వెళ్ళింది. నాన్నగారు పోయిన దగ్గర నుంచి అమ్మకి నిద్ర మాత్రలు వేసుకోవడం బాగా అలవాటైపోయింది పార్వతి. అవి వేసుకోకపోతే నిద్రైపోలేదు. నేనే రోజు తీసిచ్చి అలమారుకి తాళం వేస్తూ ఉంటాను అంది సుజ పార్వతి దగ్గర కూర్చుంటూ. పోనీలే, ఇలాగైనా కాస్త శాంతిగా నిద్రపోతే అదే చాలు అంది పార్వతి. కాసేపు మాటలేం జరగలేదు. సుజ లేచి పక్కలు సర్దింది. నీకు నిద్రొచ్చేస్తోందా పార్వతి? పడుకుంటావా? పడుకోవడానికేంలే, కాసేపు కూర్చో, మాట్లాడుకుందాం. నువ్వు ఆ మధ్య ఏదో పెద్ద ఉత్తరం రాసావు కదూ, ఎందుకింత చిత్రంగా వ్రాసిందా అని చాలా ఆలోచించాను. నాకేం తోచలేదు అంది పార్వతి ఉపోద్ఘాతంలా. సుజ మాట్లాడలేదు. చెప్పు సుజ, ఏంటి విశేషాలు? సుజ ఏదో నిరాశతో నవ్వినట్టు నవ్వింది. ఏం విశేషాలున్నాయి పార్వతి? అలా కాదు, నీ ఉత్తరం చూసి ఏమో అనుకున్నాను గాని నిన్ను చూస్తే ఏదో విశేషం ఉండాలనే అనిపిస్తోంది, అవునా? సుజ మౌనంగానే ఊరుకుంది. నీ పెళ్లి సంబంధాల మాట ఏమైంది? ఏం చెప్పమంటావు పార్వతి? నీకెన్నో చెప్పుకోవాలనే ఇప్పటికీ నా మనస్సు తహతహలాడుతోంది. కానీ చెప్పుకుని మాత్రం ప్రయోజనమేంటి అనిపిస్తోంది. కానీ నా మనస్సు విప్పి చెప్పుకోవాలంటే నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను? సుజ కంఠస్వరం భారమై మాటలు గాద్గదికమయ్యాయి. ఆశ్చర్యంగా చూసింది పార్వతి సుజా ముఖంలోకి. ఏంటి సుజా, ఎందుకంత బాధపడుతున్నావు? నీ మాటలేంటో నాకు కొత్తగా ఉన్నాయి. ఏమైంది అసలు? సుజ కాసేపు ఊరుకుని అంది. ఎలా చెప్పాలో తోచడం లేదు పార్వతి. నాలా అక్కయ్య ఇంత కొట్టుకులాడి ఉండదు. ఇన్ని విధాలా వెనక ముందులు ఆలోచించగలిగితే అంత సాహసం చేసి ఉండదు. సుజా? విస్మయంగా చూస్తూ సుజా చెయ్యి పట్టుకుంది పార్వతి. ఏంటి నువ్వు? సుజాత మాట్లాడలేకపోయింది. నిజం చెప్పు సుజా, నా దగ్గర జంకుతున్నావా? నిజంగా నువ్వేదైనా గొడవలో చిక్కుకున్నావా? పార్వతి నిస్పృహగా అంది సుజ. తప్పంతా నాదే. మొట్టమొదట్లోనే నన్ను నేను అదుపులో పెట్టుకోవలసింది. కఠినంగా మనస్సును మందలించుకోవలసింది. ఎందుకంత పిచ్చిదాన్నైపోయానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. పార్వతి సుజ కళ్ళలోకి చూస్తూ అనునయంగా అడిగింది. నాకు చెప్పవు సుజా? నీటి ఆవిరితో నిండిన కారు మబ్బులకు చల్లటి గాలి సోకి వర్షించినట్టు నెలల తరబడి భరించలేని వేదనతో భారమైపోయిన సుజా హృదయాన్ని ఆ లాలన ద్రవింపచేసింది. కళ్ళలో తిరుగుతున్న నీళ్లు తుడుచుకుంటూ పార్వతికి సమీపంగా జరిగి కూర్చుంది. సుజా జీవితంలో చంద్రశేఖరం అడుగు పెడతాడని పార్వతి ఎలా అనుకుంటుంది? ముందు అది సంభవమే అంటే సుజా మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది? జానకి స్నేహితురాలు వసుంధర పెళ్లి నిర్ణయమైందని నెల్లాళ్ల కిందటే ఉత్తరం వచ్చింది. ముహూర్తం నిర్ణయించాక కామేశ్వరమ్మ పేర కూడా శుభలేఖ పంపింది వసుంధర. వసుంధరకు జానకికి ఉన్న స్నేహం చిన్ననాటిది మాత్రమే అయినా ఆ అనురాగం చాలా చిత్రమైందిగా తోస్తుంది చూసేవాళ్లకు. కాలేజీలో చేరి బిఏ పాస్ అయిన వసుంధర 3rd ఫారంతోనే చదువు చాలించుకున్న జానకిని మాత్రం మరచిపోలేదు. జానకి పెళ్లిలో అంతా తానే అయి తిరిగింది. జానకితో పాటు అత్తవారింటికి కూడా వచ్చింది. ఉన్న 4 రోజుల్లోనూ కామేశ్వరమ్మ ప్రేమాభిమానాలు పొందగలిగింది విశేషంగానే. అలాంటి వసుంధర తన పెళ్లికి కామేశ్వరమ్మను కూడా రమ్మంటూ మరీ ప్రాధేయపూర్వకంగా వ్రాసింది.
స్నేహితురాలి పెళ్లికి తాను బయలుదేరడమే కాకుండా ఆడబిడ్డను కూడా తీసుకుని బయలుదేరుతున్న కోడల్ని వారించలేకపోయింది కామేశ్వరమ్మ. వసుంధర పెళ్లికి ఎవ్వరూ వెళ్ళకపోతే నొచ్చుకుంటుందేమోనన్న శంకే కామేశ్వరమ్మను మరేమీ ఆలోచించనివ్వలేదు. విజయశాస్త్రిని కూడా బయలుదేరమని జానకి అడిగితే ఏవేవో కేసులు వ్యవహారాలు అప్పచెప్పబోయాడు. మొత్తంగా వసుంధర పెళ్లికి వదిన ఆడబిడ్డల ప్రయాణం మాత్రం ఖాయమైంది. సుజా కాలేజీ మానేశాక బయటికి వెళ్లడమే అరుదు. చుట్టాలిళ్లకు బంధువులిళ్లకు రాకపోకలేనాడో బంద్ అయ్యాయి. చాలా కాలం తర్వాత అంత దూర ప్రయాణం సుజాకేదో భయంగా తోచింది. మండు వేసవిలో పెళ్లిళ్ల రోజుల్లో రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో అలాగే జరిగింది ఆ ప్రయాణం. హాయిగా ఇంట్లో ఉండవలసిన దాన్ని ఇలా లాక్కొచ్చావు, వెధవ రైళ్లు, నిలబడ్డానికి కూడా చోటు లేదు అంటూ ఎప్పటికప్పుడు వదిన గారి మీద విసుక్కుంటూనే ఉంది సుజాత. ఏంటంత సున్నితం నీకు? ఇంత శ్రమపడి ప్రయాణం చేయకపోతే ఈ అనుభవం ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉండి చేస్తుంది? పర్వాలేదులే, అలా కిటికీ వారకు నించో. స్నేహితురాలి పెళ్లికి బయలుదేరాలని అనుకున్నప్పటి నుంచి జానకి హుషారుగానే ఉంది. మూతి ముడుచుకుని కిటికీ దగ్గరగా నించుంది సుజాత. పెళ్లి పెద్దల్ని ఆహ్వానించి తీసుకెళ్లడానికి స్టేషన్కి వచ్చాడు చంద్రశేఖరం, వసుంధర అన్నగారు. జానకి కూడా చంద్రశేఖరాన్ని అన్నయ్య అంటూ పిలుస్తుంది చిన్నతనం నుంచి. ఈవిడ మా ఆడబిడ్డ, పేరు సుజాత. పేరులాగా తను అందంగా ఉంటుందని మహాగర్వంలే అంటూ చిలిపిగా పరిచయం చేసింది ఇద్దరికి. సుజా వదిన గారికేసి కోపంగా చూస్తుంటే నవ్వుతూ అన్నాడు చంద్రశేఖరం, అందంగా ఉండేవాళ్ళు గర్వపడడం సహజమేగా జానకి అని. సుజాకు నిజంగానే కోపం వచ్చింది. సామానంతా జట్కాలో వేయిస్తుంటే మొహం తిప్పుకు నించుంది. మీ ప్రయాణం సుఖంగా జరిగిందా అమ్మా? బండి వెనుక నడుస్తూ పరామర్శించాడు చంద్రశేఖరం జానకినుద్దేశించి. అంతా బాగానే అయింది. ఈవిడి గారి సణుగుడు మాత్రం భరించలేక చచ్చాను. చూడన్నయ్యా, అసలే పెళ్ళిళ్ళ రోజులు, రైళ్లు రద్దీగా ఉంటాయి కదా. ఏదో కాస్త చోటు చూసి ఈవిడ్ని మటుకు కూర్చోబెట్టాను. నేనలా నిలువు కాళ్ల మీద నిలబడే ఉన్నాను. తనకి పడుకోవడానికి కూడా చోటు కావాలంటుంది పెద్ద మనిషి. ఏం చెయ్యాలంటావు? జానకి ఆడబిడ్డని ఏడిపిస్తుందన్న విషయం గ్రహించగలిగిన చంద్రశేఖరం అతి సహజంగా అన్నాడు, సుకుమారంగా ఉండేవాళ్లను అంత బాధ్యతాయుతంగా తీసుకురావాలని తెలియదేంటి నీకు? నీ పీనాస్తనం కాకపోతే ఆ 3rd క్లాస్ ప్రయాణమేం కర్మ అన్నాడు. సుజా చురుగ్గా చూసింది. చెప్పేవాళ్లకి చాదస్తమైతే వినేవాళ్లకి వివేకం ఉండాలంటారు అంది ఘాటుగా. ఎవరో అన్నారో లేదో తెలీదు గాని ఈ ముక్క నువ్వే అంటున్నావు కాదుటమ్మా అంది జానకి. ఇక ఊరుకో జానకి, కబుర్లన్నీ ఇంటి దగ్గరే అన్నాడతను. నిజమేలే, మనం నోరు మూసుకోకపోతే బండి కాస్త దిగిపోయేలా ఉంది. స్టేషన్ దాటి జనసమ్మర్దం తగ్గగానే జట్కా వేగం అందుకుంది. వసుంధర సుజాత వచ్చినందుకు చాలా సంతోషపడింది. నిన్ను పంపించినందుకు అత్తగారికి ఎన్ని కృతజ్ఞతలైనా చెప్పుకోవాలి అంది సుజా చెయ్యి ఆప్యాయంగా పట్టుకుని. స్నానాలు కాఫీలు అయ్యాయి. జానకి ఆడబిడ్డ సంగతి కాస్త మర్చిపోయి స్నేహితురాలితో ముచ్చట్లలో మునిగిపోయింది. వాళ్ల కబుర్లకు అంతరాయం కలిగించకుండా దూరంగా కిటికీ దగ్గరికెళ్ళి నించుంది సుజాత. అటుగా వచ్చిన చంద్రశేఖరం సుజాను చూసి ఆగాడు. ఎందుకిక్కడ ఒంటరిగా నించున్నారు? ఓ, వాళ్ళిద్దరూ కబుర్లలో మునిగి మిమ్మల్ని వదిలేసినట్టున్నారే అన్నాడు. సుజా తలైనా తిప్పి చూడకుండా కిటికీ అవతలికి చూస్తూనే ఉంది. పర్వాలేదులేండి అంది. చంద్రశేఖరానికి నవ్వు రాబోయింది. ఈవిడికి నిజంగానే కోపం వచ్చింది కాబోలు. వసుంధరని పిలుస్తానుండండి అన్నాడు. ఆహా, వద్దు, వాళ్ళిద్దరూ చాలా కాలానికి కలుసుకున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకేం భయం, అలా మొక్కల్ని చూస్తూ నించున్నాను కదూ అంది. చంద్రశేఖరం కదిలి వెళ్ళలేదు. మీకు పువ్వులంటే చాలా ఇష్టమా? చిత్రంగా చూసింది సుజా. ఏ, మీకు పువ్వులంటే అంత ఇష్టమా? నవ్వాడు శేఖరం. మీది కళాహృదయం అన్నమాట. నేనంత సున్నితమైన వాణ్ణి కాదండి అన్నాడు. అదంతా అనవసర ప్రసంగమేమో అని అనిపించింది సుజాతకు. తిరిగి జవాబు చెప్పకుండా కిటికీ కేసి తల తిప్పుకుంది. పోనీ వాళ్ళెలాగూ మాట్లాడుకుంటున్నారు, కాసేపు మీకు మొక్కలన్నీ చూపిస్తాను రాకూడదు అన్నాడతను. అబ్బే వద్దులేండి, ఇక్కడి నుంచి అంతా కనబడుతోందిగా. సుజా ఒక రకమైన నిర్లక్ష్యంతోనే మాట్లాడింది. ఇల్లంతా పెళ్లి సందడిలో మునిగి ఉన్న సుజాకు కాలక్షేపం కావడం కష్టంగానే ఉంది. వసుంధర చూపించిన పుస్తకాల బీరువా దగ్గర కూర్చుని అరలన్నీ చూసింది. అన్ని పుస్తకాలు ఒక్కసారి కళ్ళపడితే అద్భుతమైన పెన్నిదేదో లభించినంత సంతోషం వేసింది. అన్నిటినీ వరుసగా వీణ మెట్లు మీటినట్టు వేళ్లతో తాకి చూసింది. తను వెళ్ళేసరికి అన్నీ చదివేస్తే అన్నీ
లోపలికి రాబోయిన చంద్రశేఖరం గుమ్మంలోనే నిలబడిపోయాడు. కంగారుగా లేచి నుంచుంది సుజాత. ఆ డెస్క్లో నా పెన్నుంది, కొంచెం ఇస్తారా అన్నాడు. టేబుల్ దగ్గరికి నడవబోయి ఆగింది సుజాత. మీరే వచ్చి తీసుకోండి, నేను బయటకు వెళ్తాను అంది. వద్దు, మీకు ఇక్కడే బాగుంటుంది, కూర్చుని చదువుకోండి, నాకింకేమీ పనిలేదు, పెన్ను తీసుకువెళ్ళిపోతాను, బజార్ నుంచి ఏవేవో సామాన్లు వచ్చాయి, కాస్త లిస్ట్ రాయాలని అంటూ గదిలోకొచ్చి డెస్క్ లాగి పెన్ను తీసుకుంటుంటే కొంచెం నొచ్చుకుంటున్నట్టే అంది సుజాత. ఇది మీ గది అని నాకు తెలీదు అంది. నవ్వాడు చంద్రశేఖరం. తెలిస్తే కూర్చునేవారు కాదు, అవునా? మరేం బాధపడకండి, ఇక్కడికి ఎవ్వరూ రారు, ప్రశాంతంగా ఉంటుంది, చదువుకోండి అంటూ వెళ్ళిపోయాడు హడావిడిగా. వెళ్తూ వెళ్తూ గది తలుపులు దగ్గరికి వేసి మరీ వెళ్ళాడు. సుజాత నెమ్మదిగా వెళ్ళి బీరువా ఎదుట నించుంది. ఓ పావుగంట వెతికి 4-5 పుస్తకాలు దగ్గర పెట్టుకుని కుర్చీలో కూర్చుంది. పందిట్లో పెళ్ళవుతున్నది అంటూ బ్యాండ్ వాళ్ళు ట్యూన్ వాయిస్తున్నారు. వినాలనిపించి పుస్తకం గుండెల మీద పరుచుకుని వెనక్కి వాలింది. జానకి విసురుగా గది తలుపులు తోసుకుని వస్తూ, ఆహా, ఏం దర్జాగా పవళించావమ్మా, నిన్నీ మూల దాక్కుని కూర్చోమన్నానా నేను? నీ అతి గతి చూడడం లేదని అన్నయ్య మమ్మల్ందరినీ చివాట్లు పెట్టి వెళ్ళాడు, ఇకనైనా లేచి బయటకురా, అలా బయటకొచ్చి అందరి దగ్గర కూర్చోరాదు అంది గబగబా. సుజాత తాపీగా నవ్వుతూ, ఒక్కదాన్ని కూర్చోవడమే నాకు ఇష్టమని మీ అన్నగారితో వెళ్ళి చెప్పు, ఇక్కడ కూర్చుని హాయిగా చదువుకోమని నాకు చెప్పి గాలి దుమారంలా వచ్చి లాక్కు వెళ్ళమని నీకు చెప్పాడేంటి పెద్ద మనిషి అంది. ఆ తగు ఏదో తీరిగ్గా వేసుకుంది గాని లేచిరా తల్లి, బాత్రూమ్ కాస్త ఖాళీ అయింది, తొందరగా స్నానం చేసి బట్టలు మార్చు కూర్చో, ఆ లేత పసుపు రంగు జర్రీ చీర తీసి పెట్టాను పెట్టి మీద, పెళ్లివారొచ్చే వేళ అయిందట, విడిదికి వెళ్దాం లే మరి. సుజాత కుర్చీకి మరీ అంటుకుపోయింది. నేను చదువుకుంటాను వదినా, విడిదికి అక్కడికి తిరగడం నాకు సిగ్గు బాబు. సిగ్గు చిన్నప్పుడే పోవాలి గాని ఇంకా ఎంతకాలం? పెళ్ళికొచ్చి పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటావా? ఇదెక్కడి చోద్యం? ముందు లేచొస్తావా రావా? లేవక తప్పలేదు సుజాకి. పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టి వదినగారి వెనకే వెళ్ళింది. హాల్లోకి వెళ్లేసరికి చంద్రశేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నవాడు వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు, బస్సు వస్తోంది జానకి, మీరంతా తయారేనా? ఇదిగో ఈవిడగారిదే ఆలస్యం, అక్కడెక్కడో అంతఃపురంలోకి దూరు కూర్చుంది, వెళ్ళి లాక్కొచ్చాను, ఇక సింగారం చూడు ఎంతసేపు చేస్తుందో. అప్పటికే బాత్రూమ్ కేసి వెళ్ళిపోయింది సుజాత. పెళ్లి పెద్దరికమంతా తన ఒక్కదానిదేనన్నట్టు తిరుగుతున్న జానకి సుజాను కూడా తన వెనకే తిరగమంది. ఊహు, నేనిలా తిరగలేను బాబు, పోయి గదిలో కూర్చుంటాను, ముహూర్తం వేళకి పిలు, తప్పకుండా వచ్చి చూస్తాను అంటూ ప్రాధేయపడింది సుజాత. చాలే, నీ అపురూపం నువ్వును అంటూ విసుక్కుంది జానకి. పోనీ సుజాను చదువుకోనిద్దు, తనకంతా కొత్త, ఎలా తిరుగుతుంది అంది వసుంధర నెమ్మదిగా. వెళ్ళు సుజా, ఈ గందరగోళం నీకేం పనికిరాదు అంది. ఇదిగో ఆ ముహూర్తం వేళకి నేనేం పిలవను, దాన్నే పిలుచుకోమని చెప్పి వెళ్ళు అంది కోపంగా జానకి. సుజా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. విడిదిలో దిగిన మగ పెళ్లివారికి టిఫిన్లు కాఫీలు అయ్యాయి. ఓ 5-6 ఆడవాళ్లు పెళ్లి కూతుర్ని చూస్తామంటూ బయలుదేరొచ్చారు. జానకి గబగబా వెళ్ళి ఆడబిడ్డను మళ్ళా లాక్కొచ్చింది. ఓ పావుగంట అలాగే ఇబ్బందిగా కూర్చుని జానకి ఎటో వెళ్ళగానే లేచి చక్కా పోయింది సుజాత. గది తలుపులు బిడాయించుకుని మళ్ళా కుర్చీలో చేరబడింది. పుస్తకంతో 10 పేజీలు తిప్పేసరికి కళ్ళు కూరుకుపోయాయి. తనకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో విశ్రమించింది. తలుపుల మీద టిక్కు చప్పుళ్లతో తుళ్ళిపడి లేచి చీకటి ఆవరించుకున్న గదిలో కంగారు పడుతూ తిరిగిందో క్షణం. కళ్ళు నులుముకుని ఎలాగో గుమ్మం పోల్చుకుని తడబడుతూ వెళ్ళి తలుపులు తీసింది. ఇదేంటి, ఇంత చీకట్లో కూర్చున్నారు? చంద్రశేఖరం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అబ్బే, చదువుతూ ఉండగానే నిద్ర పట్టేసింది. అయ్యో, డిస్టర్బ్ చేసినట్టున్నాను. జానకి వాళ్ళు పందిట్లో ఉన్నారు, ముహూర్తం వేళ సమీపిస్తుందని ఒక్కసారి పిలిచి రమ్మని చెప్పింది అన్నాడు చంద్రశేఖరం. అప్పుడే 9 అయిందా అంటూ ఆశ్చర్యపోయింది సుజా. అవుతోంది, ముహూర్తం కాస్త ముగిసిపోతే వడ్డనలు ప్రారంభించాలి. మీరసలు మధ్యాహ్నం టిఫిన్ అయినా తీసుకున్నారా? సుజాతకెందుకో తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. నిద్రపోయి లేచినా తగ్గినట్టు లేదు. చేసేది లేక చంద్రశేఖరంతోనే అంది, మీ దగ్గర తలనొప్పి మాత్రలేమైనా ఉన్నాయా? ఏ, మీకు తలనొప్పి ఉందా? ఎప్పటినుంచి? ఇప్పుడే లేండి, కాస్త నొప్పిగానే ఉంది, మాత్ర వేసుకుంటే బాగుంటుందేమో. సరే, ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. గదిలో లైట్ వేసుకోండి. 10 నిమిషాల్లో
ఓ గాజు గ్లాసుతో వేడివేడి కాఫీ 2 మాత్రలు తీసుకొచ్చాడు చంద్రశేఖరం. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. ఇప్పుడు కాఫీ. పెళ్ళింట్లో కాఫీ టీలకి టైం ఏంటండి? తెల్లవార్లు ఉంటాయి. శుభకార్యానికి మీరు మా ఇంటికొస్తే మీ మంచి చెడ్డలు చూసుకోవలసిన ధర్మం మాది కాదు? మరి నాకు పనుంది, వెళ్తాను. కాఫీ తాగి కాసేపు కూర్చునే రండి, పర్వాలేదు. సుజాత మాత్రలు మింగి వేడివేడి కాఫీ తాగింది. కూజాలో చల్లటి నీళ్లు వంచుకుని కిటికీ దగ్గర మొహం కడుక్కుంది. కాసేపటికి తేలిగ్గా ఉన్నట్టు తోచి అద్దం ముందు నిలబడి ఒక్కసారి జుట్టు సర్దుకుని గది తలుపులు దగ్గరగా వేసి పందిట్లోకి బయలుదేరింది. పందిరి మధ్య ఎత్తుగా అమర్చిన పూల మందిరంలో వధూవరులు సింగారించిన బొమ్మల్లా కూర్చుని ఉన్నారు. కాలేజీ అబ్బాయిలను ఎందరినో ఏడిపించిన వసుంధర బొత్తిగా అమాయకంగా తలదించుకుని బుద్ధిగా కూర్చుంది. తనలో తనే నవ్వుకుంది సుజాత. బ్యాండ్ మేళం ఉలిక్కి పడ్డట్టు ఒక్కసారిగా తారాస్థాయికి లేచింది. మేళతాళాల మధ్య ఎవరి గొంతు వాళ్లకే వినిపించడం లేదు. వరుడు లేచి ధగధగలాడే మాంగళ్యాల పసుపు తాడు పురోహితుడి చేతుల్లో నుంచి అందుకున్నాడు. వసుంధర సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది. నూతన వధూవరుల మీద అక్షంతల వర్షం కురిసింది. వరుడు మాంగళ్యం ముడివేస్తుంటే పైనుంచి పువ్వుల జల్లు పడింది. గుప్పెడు మల్లెలు వరుని జుత్తు మీద నిలిచిపోయాయి. ఓ గులాబీ వధువు పాపిడిలో చిక్కుకుంది. సుజా చేతిలో అక్షతలు అలాగే ఉన్నాయి. ఈ కళ్యాణకాండలో ఎంతటి మర్మం దాగి ఉందో. ఇక ఆ వ్యక్తులిద్దరూ ఒక్కటిగానే జీవించాలి. ఒకరు రూపం, ఒకరు ఛాయ, ఒకరు చూపు, ఒకరు తావి, ఒకరు తనువు, ఒకరు మనసు. చటుక్కున పద్మజ మెదిలింది సుజా గుండెల్లో. అక్కయ్య కూడా అలా తలదించుకు పెళ్లిపీటల మీద కూర్చుని ఉంటే అమ్మ ఎంత సంతోషించేదో. జానకి మండపం దగ్గరే ఉందండి, ఇక్కడ నిలబడిపోయారే? వెళుతున్న చంద్రశేఖరం ఆగి అన్నాడు. పర్వాలేదు, ఇక్కడికి బాగా కనిపిస్తోందిగా. మీ తలనొప్పి తగ్గిందా? ఇప్పుడు తేలిగ్గానే ఉంది. చంద్రశేఖరం వెళ్ళిన కాసేపటికి జానకి వెతుక్కుంటూ వచ్చింది. నీ మూలంగా నేను చివాట్లు తినలేక చస్తున్నాను. ఇలా స్తంభాలు పట్టుకు వేళ్లాడ్డం ఫ్యాషనా ఏంటి? నిన్ను ఎక్కడికక్కడే వదిలేసి తిరుగుతున్నానని ఆయన గారు నన్ను సతాయిస్తున్నారు. రా తల్లి, అక్కడికి వెళ్దాం. పెళ్లికూతురితో ఉంగరాలు తీయించాలి అంటూ బలవంతంగా సుజా చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది. పెళ్ళికొడుకును పెళ్లికూతురిని అంత దగ్గరగా చూడడానికి సిగ్గువేసింది సుజాతకు. నెమ్మదిగా వదినగారి చెయ్యి వదిలించుకుని కాస్త వెనక్కు వెళ్ళి నించుంది. తెల్లవారుజామున నిద్రకు ఉపక్రమిస్తూ అంది జానకి. సుజా, నీకో మాట చెప్తాను, ఏమీ అనుకోవుగా? ఏంటి వదినా, నేనేమనుకుంటాను? అది కాదమ్మా, రేపే వసుని అత్తగారింటికి తీసుకుపోతారట. తనతో నన్ను రమ్మంటోంది. నిన్నడిగి చెప్పొచ్చునని ఏ మాట చెప్పలేదు నేను. తిరిగొచ్చే వరకు నువ్వు ఉండగలనంటే. నేనొక్కదాన్నినా? నీకిష్టం లేకపోతే నేను వెళ్ళననుకో. అయినా నీకేం భయం? వసు వాళ్ళ అమ్మ, అన్నయ్య అంతా 1000 కళ్ళతో చూసుకుంటారు. లేకపోతే నేను మాత్రం వదిలేసి వెళ్తానా? మళ్ళా ఎప్పుడొస్తావు? అక్కడ 3 నిద్రలు కాగానే 4వ నాటికి అంతా కలిసి వచ్చేస్తాంగా. రాగానే మన ఊరు వెళ్ళిపోదాం. ఏమంటావు? సరేలే, అలాగే ఉంటాను. నిజంగా నీ ఉద్దేశం చెప్పు. నువ్వు ఉండలేనన్నా నేనేం అనుకోను. పోనీ వదినా, నేను మీ వాళ్ళింటికెళ్ళి ఉంటే? ఎక్కడున్నా ఒకటే సుజా. అమ్మ వాళ్లకన్నా వీళ్ళేం పరాయి వాళ్ళు కారు. ఈ పెళ్లి గొడవలతో వసు అమ్మగారు అన్నీ చూసుకోలేకపోతున్నారు గాని, లేకపోతే ఆవిడ ఒక్క క్షణం ఆదమరిచి ఉండదు. ఇక్కడైతే తీరిగ్గా కూర్చుని పుస్తకాలవి చదువుకోవచ్చు. నీ ఇష్టం. మా వాళ్ళింట్లో ఉంచడం నిజంగా నాకిష్టం లేదు. ఎందుకో చెప్పమంటావా? మా బామ్మ వాళ్ళు వెనకటి గొడవలన్నీ తవ్వి నానా ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ విమర్శలకి నాకే బాధగా ఉంటుంది కదా. ఇక నువ్వైతే తట్టుకోలేవు. అదంతా ఆలోచించే నేను. సరే వదినా, నీ ఇష్టం. ఇక్కడే ఉంటాను. ధైర్యంగా ఉంటావు కదూ? నాకేం భయం, చిన్నపిల్లనా? సుజా ధైర్యంగానే ఒప్పుకుంది. మర్నాడు మధ్యాహ్నం రైలుకు పెళ్లికూతురితో సహా పెళ్లివారంతా బయలుదేరారు. చాలా వరకు చుట్టాలు కూడా వాళ్లతోనే ప్రయాణమయ్యారు. చంద్రశేఖరం పెళ్లికూతురిని సాగనంపడానికి వెళ్ళాడు. వసుంధర తల్లి సామాను గదిలో ఏమిటేమిటో సర్దుకుంటుంది. సుజాత నిశ్చింతగా పుస్తకాల గదిలో కూర్చుంది. చంద్రశేఖరం స్టేషన్ నుండి తిరిగొచ్చాడు. వంటింటి వైపు వెళ్ళి ప్రయాణం విషయాలన్నీ తల్లికి చెప్పాడు. తర్వాత తన గది ముందుకు వచ్చి నిలబడుతూ, రావచ్చునంటారా అన్నాడు సుజాతను ఉద్దేశించి. పుస్తకంలో నుంచి తలెత్తి చటుక్కున లేచి నిలబడి సుజాత, రండి రండి, అలా నిలబడిపోయారే అంది. చంద్రశేఖరం గదిలోకొచ్చి ఓ కుర్చీ లాక్కుని కూర్చుంటూ అన్నాడు,
ఇంటికి వెళ్ళగానే మీకు కనిపించమని చెప్పింది జానకి. రైలు కదిలేసరికి ఎన్నిసార్లు చెప్పిందనుకున్నారు? "ఉమ్, ట్రైన్ ఖాళీగా ఉందా?" అడిగింది సుజ. "సీట్లు రిజర్వ్ చేయించాం కదండీ, పర్వాలేదు, కూర్చోడానికి చోటు దొరికింది" అంటూ అతను రుమాలుతో మొహం తుడుచుకున్నాడు. సుజాత చంద్రశేఖరం కేసి చూసింది. ఆ మొహం నిండా అలసటే కనిపించింది. కళ్ళు కూడా చెమర్చి ఎండిన వాటిలాగా తడిగా పొడిగా ఉన్నాయి. "ఈ పెళ్లి పనులతో మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఇక ఇవాల్టి నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చనుకుంటాను" అంది సానుభూతిగా. "అప్పుడే విశ్రాంతి ఎక్కడండి? వాళ్ళు తిరిగి రావాలి. బావగారిని మర్యాదలు చేసి పంపించే వరకు విశ్రాంతి లేదు" అన్నాడతను. ఇంకేం మాట్లాడాలో తోచలేదు సుజాతకు. పెళ్ళికొడుకు బుద్ధిమంతుడిలాగే ఉన్నాడులేండి, కాస్త లోటుపాట్లున్నా సర్దుకుపోగలడనుకుంటాను అన్నాడు చంద్రశేఖరం. "సర్దుకుపోక చేసేదేముంది? ఏ లోటు రాకుండా ఎవరు చూడగలరు?" అంది సుజ. ఆమె మాటలకు అడ్డొచ్చాడు శేఖరం. "అలా అనకండి. అల్లుడి హోదాతో ఉన్న కాసేపు ఏదైనా చేయగలడు. అదో రాజశాసనమే. ఈ ఆడపిల్లలతో ఎన్ని సమస్యలనుకున్నారు? వాళ్ల కోసం ఏదైనా భరించాలి." సుజ మాట్లాడకుండా ఊరుకుంది. "మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అందులో ఎంతో నిజం ఉండి తీరుతుందిలేండి. ఎదిగిన ఆడపిల్ల గుండెల మీద కుంపటేనంటారు. అలాగే అనుకుని వాళ్ళకి పెళ్లి చేసి పంపేయాలని ఆరాటపడతాం. తీరా ఆ కుంపటి కాస్త దింపేసుకుందామా అంటే చేతులాడవు. ఎవ్వరూ లాక్కుపోకుండా దాచేసుకోవాలనిపిస్తుంది." చంద్రశేఖరం మాటలు ఆసక్తిగా వింటూ కూర్చుంది సుజాత. మా వసు ఆ కొత్త వ్యక్తి పక్కన కూర్చుని వెళ్ళిపోతుంటే నిజంగా ఎంత బాధ కలిగిందనుకున్నారు? దుఃఖం వచ్చేసింది. తెల్లబోయింది సుజాత. అతను అలా కళ్ళు తుడుచుకుంటుంటే సిగ్గు కూడా వేసింది. "అదేంటి? మీరు ఏడుస్తున్నారేంటి?" అంది నవ్వబోతూ. "ఛ, లేదండి, ఏడవడం కాదు." అతని కంఠస్వరం చాలా బాధగా మారింది. "ఏదో బాధగా ఉంది. వసు నేను ఎప్పుడూ ఇలా విడిపోలేదంటే నమ్మండి. ఇప్పుడిక మా ఇద్దరికీ ఏం సంబంధం ఉంది? తను పెళ్లి చేసుకుని అందర్నీ విడిచి వెళ్ళేపోయింది." చంద్రశేఖరం ముఖం నిండా ఏదో అమాయకత్వం నిండుకుంది. "నా తాయిలం ఎవరో ఎత్తుకుపోయారు చూడమ్మా" అని ఫిర్యాదు చేసుకునే పసిపిల్లవాడిని గుర్తు చేస్తుంది. ఆ మొహం చూస్తున్న కొద్దీ జాలి వేసినా కొంచెం నవ్వుతూనే అంది సుజాత. 3 రోజుల్లో వచ్చేస్తారు కదండీ. వస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మళ్ళా తనతోనే తీసుకుపోతానంటాడో ఏమో వాళ్ళ ఆయన. అలాగే కనిపించాడు. అస్తమాను దాని కేసి చూడ్డం, నవ్వడం. ఏమంత మంచివాడ్లా లేడు అన్నాడతను. పక్కుమని నవ్వేసింది సుజాత. బిత్తరపోయాడు చంద్రశేఖరం. నవ్వు ఆపుకోలేకపోయినందుకు సిగ్గుపడిపోయింది సుజాత. తన పొరపాటు గ్రహించుకుని తను నవ్వుతూ అన్నాడు చంద్రశేఖరం. "ఓ నెల్లాళ్లలో ఇద్దరూ కలిసే వెళ్తారు. వాళ్లకో ఇల్లు, సంసారం అన్నీ ఏర్పాటైపోయాయి. మీరేగా అవన్నీ ఏర్పాటు చేశారు." "నిజమే. ఇంత తొందరగా పెళ్ళెందుకు చేశామా అనిపిస్తోందిప్పుడు. ఇక ఏమనుకుంటే ఏం లాభం?" తనను తానే ఓదార్చుకున్నాడు శేఖరం. "అమ్మ అసలే బాధపడుతోంది. స్టేషన్ నుంచి రాగానే చెప్పడానికి వెళ్తే ఏడుస్తూ కూర్చుంది. 4 మాటలు చెప్పేసి ఇలా వచ్చాను" అన్నాడతను. సుజాత మనసు ఆర్ద్రమైంది. చంద్రశేఖరాన్ని తనేమైనా ఓదార్చితే బావుండు అనిపించింది. అతని మొహంలోకి మృదువుగా చూస్తూ అంది. "వసుంధరకేమండి, ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది. మీ అందరి ఇష్ట ప్రకారం పెళ్లి చేసి పంపించారు. వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది." ఆ మాటలన్నదే గాని అంతలోనే సుజా మొహం పాలిపోయింది. ఆనాటి నుంచి "అక్కయ్య మా ఇంటి గడప ఎక్కనే లేదు చూశారా" అని ఏడ్చెయ్యాలనిపించింది. కళ్ళెత్తి చంద్రశేఖరాన్ని చూస్తే అతను తనకెంతో ఆప్తుడై సన్నిహితంగా ఉన్నట్టు, తన బాధ చెప్పుకుంటే అతను మాత్రమే అర్థం చేసుకోగలడు అన్నట్టు అనిపించింది. "కాసేపలా మొక్కలకేసి వెళ్దాం, వస్తారా?" అంటూ లేచాడు చంద్రశేఖరం. అతని మాట కాదనలేకపోయింది సుజ. వసుంధరకు అన్నయ్య ఉన్నాడని ఎప్పుడో తెలిసిన కబురే అయినా ఆ అన్నయ్య ఇంత మెత్తని మనస్సు కల సహృదయుడని, బాధ్యతలన్నీ నిర్వర్తించగల సమర్థుడని, కష్టసుఖాలు అర్థం చేసుకోగల వివేకవంతుడని, ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలిగే అందగాడని స్వయంగా అర్థమైంది సుజాతకు. అతనితో కలిసి తోటకేసి నడిచింది. సంధ్య వెలుగులో కెంపుల్లా మెరుస్తూ, పిల్లగాలి తాకిళ్లకి వయ్యారంగా కదులుతూ, ఆకుల మధ్య దాగి విస్మయంగా లోకాన్ని పరికిస్తున్నాయి గులాబీ పువ్వులు. చంద్రశేఖరం ఒక గులాబీ తెంచి సుజాతకు అందించాడు. సుజ దాన్ని ఒక్కసారి ఆఘ్రానించి జడ మీద పెట్టుకుంది. కూతురు లేని ఇంట్లో సుజాత తిరుగుతుంటే వసుంధర తల్లికి ఎంతో నిండుగా తోచింది. కొడుకు సుజాతతో మాట్లాడుతుంటే
చూడముచ్చటగా కనిపించింది. పరాయి పిల్ల అలా ధైర్యంగా తమ ఇంట ఉంటే లక్షణంగా చూసి పంపవలసిన బాధ్యతతో ఆవిడ సుజాతను 1000 కళ్లతో చూసుకుంటూనే ఉంది. సిగ్గుపడే సుజాతకు కొసరి కొసరి వడ్డిస్తుంది. ముభావంగా మసిలే సుజాతను అభిమానంగా ప్రశ్నించి మాట్లాడిస్తుంది. జానకి చెప్పినట్టు ఆవిడ ఎంత మంచిదో స్వయంగానే తెలుసుకోగలిగింది సుజాత. మీరు నదులు ఆనకట్టలు అవి ఎప్పుడైనా చూశారా అన్నాడు చంద్రశేఖరం సుజాతతో. లేదులేండి, వదిన వాళ్ళు వచ్చాక వెళదాం. వాళ్ళొస్తే మళ్ళీ వెళ్ళకూడదా? ఏం భాగ్యం, పదండి, అలా షికారుగా వెళ్ళి వద్దాం. మా ఆనకట్ట ప్రాంతాలవి చూపిస్తాను అన్నాడతను. సుజాత సంశయంగా లేచి నిలబడింది. వెళ్ళిరా అమ్మా, ఆ ఆనకట్టలు అవి చూడవలసినవేను అంది చంద్రశేఖరం తల్లి. ఆవిడ అపార్థం చేసుకుంటుందేమోనన్న శంక తీరగానే స్లిప్పర్లు తొడుక్కుని బయలుదేరింది సుజాత. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒడ్డు వెంట నడుస్తుంటే అంది సుజాత, ఎక్కడైనా కాసేపు కూర్చుందాం అని. ఏ, అప్పుడే అలసిపోయారా? ఇంకా కాస్త దూరం నడవండి, అక్కడ కూర్చుందాం, బావుంటుంది అంటూ ముందుకు సాగాడు శేఖరం. వెళ్ళి వెళ్ళి గుబురుగా ఉన్న చెట్ల నీడన ఆగాడు. ఇక్కడి నుంచిని ఒక్కసారి నదికేసి పరిసర ప్రాంతాలకేసి చూడండి. ఉత్తకళ్లతో కాదు, కళాహృదయంతో చూడండి, ఎంత మనోహరంగా కనిపిస్తుందో. అలాంటి కళాహృదయం నాకు లేదే మరి అంది సుజా. పోనీ ఎలాంటి హృదయం ఉంది మీకు? రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి సరఫరా చేసే హృదయం, లబ్డబ్ లబ్డబ్ అంటూ కొట్టుకునే హృదయం. ఆగండి ఆగండి, మనం బొత్తిగా అంత పచ్చి నిజాల జోలికి పోవద్దు. ఇక్కడ కూర్చున్న కాసేపు ప్రకృతి అందాలు తిలకించడానికే ప్రయత్నిద్దాం, ఏమంటారు అన్నాడు శేఖరం. సరేనంటాను. ఆ అందాలు తిలకించడం ఎలాగో కూడా మీరే చెప్పండి. ఉన్న కళ్ళు పనికిరావని, మనోనేత్రంతో చూడాలని కళ్ళు మూసుకు మాత్రం నడవమనకండి అంది. మీరలా అభ్యంతరాలు చెప్పరాదు మరి, ఏం చెప్పినా వినాలి. చూడండి, ఆ నది వెన్నెలలా ఎంత ప్రశాంతంగా, హంసలా ఎంత వయ్యారంగా. ప్లీజ్ ప్లీజ్ ఆగాలొక్కసారి. హంసని మీరెప్పుడైనా చూసారా? ఏ, ఎందుకు? హంస ఎలా ఉంటుందో తెలియకుండానే, అది ఎలా నడుస్తుందో చూడకుండానే దానితో పోలుస్తారెందుకు అంది సుజా. అన్నీ మనం చూడగలమంటారా? అదేం నాకు పనికిరాదు. మీ కళ్ళకు ఎలా కనిపిస్తోందో, మీ మనసుకు ఎలా తోస్తోందో అది మాత్రం చెప్పండి, వింటాను. బావుందిలేండి, అయితే అటు చూడండి. దిగువ లోయలోకి పాతాళంలా లేదు, అందులోనే ఎత్తుగా ఎదిగిన ఆ చెట్టు శాపగ్రస్తులైన గంధర్వుల్లా లేవు. ఉస్సురని నిట్టూర్చింది సుజా. అదే వద్దన్నాను. పాతాళాన్ని మీరు చూశారా? పోనీ శాపాలైనా విన్నారా? అయితే నా వల్ల కాదు సుమా, మీ కళ్ళతో మీరే చూసుకోండి అన్నాడతను. నా కళ్ళకేం వెర్రివెర్రిగా కనిపించటం లేదే. నది నిండా నీళ్లు, గట్టు నిండా చెట్లు. అందుకే మీది కళాహృదయం కాదని నేనెప్పుడో చెప్పాను. పక్కుమని నవ్వుకున్నారిద్దరు. ఆ ఇద్దరూ నుంచున్న ఆ విశాల వృక్షం దూరంగా కొమ్మలు చాచుకుని పచ్చని పెళ్లి పందిర్లా ఉంది. మనుషుల అలికిడికి రకరకాల పక్షులు మధురంగా పెళ్లి సందడిలా అరుస్తూ ఎగురుతున్నాయి. శ్రావ్యంగా ధ్వని చేసుకుంటూ మందమందంగా సాగుతుంది నదీ ప్రవాహం. ప్రేక్షకుల మోగ భాషల ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్నాయి దూరంగా కనిపిస్తున్న దృశ్యాలు. ప్రకృతి పురుషుడు ఒక్కటేనంటారు. ఇదంతా ప్రకృతి అయితే పురుషుడేడి? వెతుకుదాం రండి, కాస్త పైకి వెళ్దాం. ఆనకట్టల వరకు నడిచారిద్దరు. చంద్రశేఖరం తన ఇంజనీరింగ్ స్కిల్ అంతా బోధించబోయాడు. ఇబ్బందిగా మొహం పెట్టింది సుజాత. మన్నించాలి, నేను ఇంజనీర్ని కాబోటం లేదు అంది. మీరే మన్నించాలి, నేను ఇంజనీర్ను కదండి మరి అన్నాడతను. ప్లీజ్, నా ప్రాణాలు తీయనని మాట ఇవ్వండి. నా ప్రాణాలైనా తీసి మీకు పోస్తాను, సరేనా? అది వద్దు, నా ప్రాణాలు నాకే ఉంచరు అంది సుజ. నవ్వుతూ ఒత్తుగా పెరిగిన పచ్చగడ్డి మీద కూర్చున్నారిద్దరు. సుజ ఓ గడ్డి పరక తెంచి కొరుకుతూ దూరంగా చూడసాగింది. మీరేమీ అనుకోనంటే, మీరు గడ్డిపోచ కొరికే దృశ్యం నా కళ్ళకి ఎలా కనిపిస్తోందో, నా మనసుకు ఎలా తోస్తోందో చెప్పమంటారా అడిగాడతను. నిరభ్యంతరంగా చెప్పండి. గత జన్మ లక్షణాలు కొన్ని మీలో మిగిలిపోయాయేమోనని అన్నాడతను. కిలారుమంటూ నవ్వింది సుజ. నిజం సుమా, మీ మొహంలోకి చూస్తున్న కొద్దీ ఆ గత జన్మ స్మృతులన్నీ నిజంగా నాకు గుర్తొస్తున్నాయి. అప్పుడు నేను గంగిగోవిని, మీరు ఆబోతునా? పక్కపక్క నవ్వాడు చంద్రశేఖరం. లాభం లేదు,
మీకు మాట్లాడడం వచ్చని తెలిసిపోయింది. ఇక నేనేం మాట్లాడలేను అన్నాడతను. పర్వాలేదులేండి, ఎలా మాట్లాడుకున్నా ఇద్దరి భాష ఒక్కటే, జంతు భాష. మన స్మృతులు ఇంకా ఏమైనా గుర్తుకొస్తాయేమో, చూసుకుందాం రండి. ఇద్దరూ తిరిగి తిరిగి ఇంటికి చేరేసరికి దీపాలు కాంతిగా వెలిగేంత చీకటి అలముకుంది. జానకి, సుజాత ఇంటికి వెళ్ళిపోయే రోజు ప్రయాణానికి 2-3 గంటల వ్యవధి ఉంది. ప్రత్యేకంగా నా బహుమతి మీకు, ఓ అరడజను మంచి మంచి పుస్తకాల బంగి చంద్రశేఖరం సుజాతకు అందించబోయాడు. ఎందుకండి, మీ లైబ్రరీలో మళ్ళా ఇవి కొరత, తీసుకోవడానికి నిరాకరించింది సుజాత. బహుమతులిచ్చేవాళ్లు మనస్ఫూర్తిగానే ఇస్తారు, తిరస్కరించడం మర్యాద కాదు అన్నాడతను. అప్పటికీ ఆ బంగి అందుకోలేదు సుజా. నేనిస్తున్నాను మీకోసం, తీసుకోరా. సుజా శేఖరం కళ్ళలోకి చూసింది. నేనిస్తున్నాను ఆ మాటల్లో ఏదో గూఢార్థం దాగి ఉన్నట్టు ధ్వనించింది. అటుగా వచ్చిన జానకి సంగతంతా తెలుసుకుని, బెట్టు చెయ్యక తీసుకోవమ్మా, పుస్తకాల పురుగువేగా, తగ్గ బహుమానమే ఇస్తున్నాడు అంది వంతపాడుతూ. సుజా చేయి చాచి బంగి అందుకుంది. ఇచ్చిన సంతృప్తి చంద్రశేఖరం మొహంలోనూ, తీసుకున్న సంతోషం సుజా మొహంలోనూ స్పష్టంగానే కనిపించాయి. చంద్రశేఖరం అక్కడి నుంచి వెళ్ళినట్టే వెళ్ళి అంతలోనే మళ్ళా వచ్చాడు. జానకి లేదా? వసుంధర పిలిస్తే వెళ్ళింది చెప్పింది సుజా. మరో గంటలో వెళ్లబోతున్న సుజాతతో చాలా మాట్లాడాలనిపించింది చంద్రశేఖరానికి. కానీ సుజా మొహానికి పేపర్ అడ్డం పెట్టు కూర్చుంది. చంద్రశేఖరం అలా ఏదో వెతుక్కుంటున్నట్టు తిరగడం సుజాకు వింతగా ఉంది. అస్తమాను తనని పలకరించే అవకాశం ఇవ్వకుండా పేపరు నీడలో తలదాచుకుంది. నిట్టూర్చి లేచి వెళ్ళిపోబోయాడు చంద్రశేఖరం. సుజా పేపర్ తీస్తూ, అదేం వెళ్ళిపోతున్నారు, కూర్చోకూడదు అంది మర్యాద కోసం. ఎందుకులేండి, నాతో మాట్లాడడం మీకెలాగూ ఇష్టం లేదు, చదువుకోండి, వెళ్తాను. చ, ఇష్టం లేకపోవడం ఏంటి, ఎవరన్నారు? ఎవరో అనడం దేనికి, నేను ఆ మాత్రం తెలుసుకోలేను? ఎలాగూ మీరు వెళ్ళేపోతున్నారు. నిజంగా నాకెంత బాధగా ఉందో మీకు తెలిస్తే ఇలా ప్రవర్తించరు. వసుంధర కొత్తగా వెళ్ళిన రోజు కనిపించిన అమాయకత్వమే కనిపించిందా మొహంలో. అలాంటి పసితనమే ధ్వనించిందా మాటల్లో. నేను వెళ్తుంటే మీకు బాధ దేనికి? అది తెలిస్తే బాగానే ఉండేది. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు వెళ్లకుండా ఉండిపోతారా మీ ఇంట్లో? పెళ్ళికొచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతుంటే మీరిలాగే బాధపడ్డారా? గంభీరంగా చూసింది సుజా. అదే నేను తర్కించుకుంటున్నాను. మీరు వెళ్ళిపోతారంటే నాకెందుకింత బెంగగా ఉందో అర్థం కావడం లేదు. పోనీ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకుంటారు కదూ, నేను గుర్తుంటాను అంది. చురుగ్గా చూసింది సుజాత. అంత నమ్మకం లేని వ్యక్తులకు ఎప్పుడూ బహుమతులివ్వకండి అంది. అతని కళ్ళలో ఎర్రచారలు తేలి ఏడవడానికి సిద్ధంగా ఉన్నాయి. క్షమించండి సుజాత, నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అతని గొంతు కూడా దాదాపుగా పూడుకు వచ్చింది. సుజాత పేపరు పడేసి లేచింది. చంద్రశేఖరానికి కాస్త దగ్గరగా వెళ్ళింది. చూడండి, మీరు నిజంగా బాధపడుతున్నారు, తప్పు కదూ. మిమ్మల్ని నేను మర్చిపోతానా? ఎప్పుడూ కాదు. నా మాట నమ్మండి. ఛ, ఎందుకంత దిగులు? అయినా మిమ్మల్ని నేనెలా మర్చిపోతాననుకున్నారు? ఇద్దరిది ఒక్క జంతు జాతి, ఒక్క జంతు భాష అంది. విషాదంగానే నవ్వాడు చంద్రశేఖరం. ట్రైన్ కదులుతుంటే కనిపిస్తున్నంతసేపు బయటకు చూసింది సుజాత. మిమ్మల్ని విడిచి ఇలా వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది, నిజం అని చెప్పాలనిపించింది ఆఖరి క్షణాల్లో. వీలు కాలేదు. ప్లాట్ఫారం మీద మూగవాడిలా నించున్న శేఖరం దూరం అయిపోయాడు. ఏంటా ఆలోచన? చేతులు లోపలికి పెట్టు, సరిగ్గా కూర్చో, ఎలా ఉంది పెళ్లి ప్రయాణం అంటూ మాటల్లోకి దించింది జానకి. స్త్రీ ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి నవల ధారావాహిక 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.